అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు ఏపీ సంచార జాతర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉరవకొండ పట్టణంలో జోగి వెంకటేష్ అనే వ్యక్తి కుమారుడు ఎంచేజ్ చేసినాడు. మా వాళ్ళు పూర్వీకంగా ఇంటింటి పోతున్న వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యేవారు. అలాంటి సమాజం మంచిది కాదని చెప్పేసి కొడుకు చదువుకున్న చదువుల గురించి వేరే కులం కాకుండా తన కులంలోనే కర్ణాటకలో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ కుటుంబంలో ఇతనిపై నా కొడుకు చదువుకున్నాడు కాబట్టి అక్కడ కూడా అదే ఫ్యామిలీలు చేసుకుంటే బాగుంటుందని ఆశించి పెళ్లి చేసుకుంటే అదే కులానికి సంబంధించిన జోగి సంఘానికి సంబంధించిన కులస్తులు దగ్గర ఈ అనంతపురం జిల్లాలో ఒక 4 ఏరియాల్లో పెద్ద మనుషులుగా చలాన్ని చేస్తూ ఇది నువ్వు చేసుకోకూడదు, చేసుకుంటే మా ఊర్లో మన ఊర్లో చేసుకోవాలా, నువ్వు ఈనంగా బతుకు కూడు లేకుండా ఎట్లా అవ్వడానికి కానీ మనం దగ్గర చేసుకోవాలా, అట్లా వేరే దగ్గర మీరు చేసుకున్నామంటే నీ కుటుంబాన్ని నీ వెనకున్న వాళ్ళందరినీ కూడా కులం నుండి వెలివేస్తున్నాము. వెలివేసేది కాక 12 సంవత్సరాలు వేదానికి కూడా రాకూడదు. నువ్వు ఒక పెళ్లి జరిగినా, ఒక దేవర జరిగినా, ఒక సావు జరిగినా ఒక కుటుంబంలో పేగులు కలిగిన బిడ్డలతో కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి నువ్వు పోకూడదు, నీ దగ్గరికి వాళ్ళు రాకూడదు. వాళ్ళు వచ్చినా కానీ ఒక్కొక్కరికి ₹1,00,000 తప్పు చేస్తాము అని తప్పు కూడా మొన్నటి కూడా మేమంతా మా సంచార జాతరకు సంబంధించిన రాష్ట్ర క్యాడర్ అంతా కూడా పోయి ఇది కరెక్ట్ కాదని కూర్చోబెట్టి ఉద్యాల గ్రామంలో వాళ్ళందరినీ కూడా సభ ఏర్పాటు చేస్తే మేము పోయే అడావుడికి మేము పోతామని చెప్పేసి మా కాటికి ముందు ఒక వ్యక్తికి ₹1,200 తప్పు తీసి వాని వెనక మాట్లాడినా, వాని వెనక పైన వాని టీ తాగినా ఎత్తరిచ్చినా మీకు కూడా రాబోయే దినాల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 తప్పేస్తాం, వాణి జరిగిన 12 ఏళ్ళు కులవెల్లి పెట్టి బహిష్కరించుతామని చెప్పి వాళ్ళు వ్యవహారం చేయటం ఎంత ఈ సమాజంలో ఇప్పుడు ఏదో ప్రపంచంలో అందరూ కూడా ఆ పైన ఆకాశంలో కూడా అడుగుపెట్టి ఏదో సమాజంగా ఆలోచన చేసి గొప్ప బతుకాల బాగుండాలని గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది. అందరూ కూడా ఇప్పుడుండే అధికారులందరూ కూడా పెద్దలు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఇలాంటి దానికి మద్దతు ఇవ్వకుండా దీన్ని ఖచ్చితంగా ఖండించాలా. ఖండించి వాళ్ళని ఎవరైతే ఈ పెద్ద మనుషులు అనే వ్యవస్థ ఈ పంచాయతీలు కానీ ఈ బాల వివాహాలు కానీ ఇలాంటి కార్యక్రమాలని వెళ్ళిపెట్టడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందని అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర ఏమైనా లైసెన్స్ ఉందా, జీవో ఉందా? ఈ కార్యక్రమంలో ఇట్లాంటిగా వెళ్ళివేయడానికి ఎవరు చెప్తున్నారు? ఏ చట్టం ఉంది, ఏ సమాజం అన్ని కులాలు కూడా వేరే రకాలు చేస్తున్నాం. అదేవిధంగా మా కులంలో వాళ్ళని కూడా కొంతమందిని బెంగళూరులో ఇక్కడ మా పెద్దలు కూడా కొంతమంది మా బాల సంఘం నుండి కూడా వద్దయ్యా వాళ్ళు పెద్దగా ఎదుగుతున్నారు, అట్లా వాళ్ళ దగ్గర చేసుకోకూడదంటే నేను అదే పనికి ఎదురు తిరిగి నిలబడి నన్ను కూడా కొద్ది రోజులు కులం మీద పెట్టి కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు 40-50 మందికి పెళ్లి చేసుకొని వచ్చినాను కర్ణాటక రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసిపోయి అందరికీ అక్కడే చేసుకోవాలా, ఇట్లాంటి కుటుంబాలు చేసుకోవాలి, ఇలాగే ఎదగాలని చెప్పేసి సంతోషించి చేసుకుంటా అంటే ఈ జోగి కులం వాళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేయడం చాలా దుర్మార్గము. దీన్ని మేము ఇప్పటికే కూడా వాళ్ళు తెలుసుకొని ముందుకు వచ్చి ఇది కరెక్ట్ అని ఒప్పుకొని వాళ్ళతో సంప్రదించి మాట్లాడి ముందుకు తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చేస్తే సరే, చేయకపోతే మేము ఎంతవరకైనా పోతాం, ఎక్కడికైనా వెళ్ళి కూడా వాళ్ళని వదిలే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని రంగాల వల్ల ఆలోచిస్తారు, అన్ని రకాల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతారు. వాళ్ళు ఎక్కడ కూడా ఒకే విషయంలో పంట పండించుకోలేదు, ఒకే బావిలో నీళ్లు తాగలేదు. అందరూ కూడా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఉప్పు తింటున్నాము, నీళ్లు తాగుతున్నాము, అన్నం తింటున్నాము. కానీ వాళ్ళు ఏరే రకంగా వాళ్ళ మనుషులతోనే వాళ్ళ కులస్తులతోనే బావి దొంగించలేదు, వాళ్ళ కులస్తులే పంట పండించలేదు. పొద్దు పుడితే అందరు ఆడిపిల్లలు జోలీలు సంకలేసి ఇంటింటిపై బోర్డు కచ్చుకొని తింటున్నారు. అక్కడ కులాలు అడుగుతున్నారా వీళ్ళు? అక్కడ ఏ కులమని వాని కులంతో బోబెట్టుకొని తింటున్నాడా? ఇది కరెక్ట్ కాదు. ఈ 4 కట్టాలు ఉండే పెద్ద మనుషులు కూడా అతి తొందరలోనే కూడా మన కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము, ఎస్పీ గారికి అర్జీ ఇచ్చాము, అదే ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఇక్కడ ఉండే సిఐ గారు అయితేనేమి అందరూ కూడా వెంటనే వాళ్ళని ఖండించి వాళ్ళ పిల్లంపించి కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తే మేము ఓకే, లేకపోతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఏం కావాలో చేసేదానికి మేము కఠినంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మా సంఘం తరఫున చెప్తూ నమస్కారాలు పెట్టుకుంటాం. నేను జోగి వెంకటేష్ అని మాట్లాడుతున్నాను. ఉరవకొండ సూరారెడ్డి కాలనీలో ఉండేది. నేను నా కొడుకు నిశ్చితార్థం కోసము శివమొగ్గ జిల్లాకి కర్ణాటక ఏరియాకి వెళ్ళాను. అక్కడ మా బంధుత్వం ఉంది, పాత బంధుత్వము. వాళ్ళ దగ్గర వెళ్ళి నా కొడుకు పాపను అడిగి నిశ్చితార్థం కూడా జరిగింది. జరిగిన తర్వాత మా క్యాస్ట్ వాళ్ళందరూ కలిసి మా జోగి కులసులు మేము ఇక్కడ చేయాలి కానీ నువ్వు ఎక్కడో కర్ణాటక పోయి చేయడము సరైంది కాదు అని చెప్పి నన్ను 2 నెలల నుంచి వేధించడం జరిగింది.
అయితే ఎక్కడ చేసుకున్నా ఒకటే కదా, మన జోగి కులంలోనే చేసుకుంటున్నాము, వేరే క్యాస్ట్లోనే కాదు కదా అని చెప్పడం జరిగింది. తర్వాత నా కొడుకు కూడా ఎంసీఏ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మన 4 ఊళ్ళో కళ్యాణదుర్గము, రాయదుర్గము, ఉరవకొండ, ఉద్యాల, ఈ 4 ఊళ్ళు మాత్రమే చేసుకోవాలి నువ్వు పెళ్ళి, వేరే ఊరికి పోవడానికి లేదు అని చెప్పి వాళ్ళు ఇది పెట్టడం జరిగింది. అయితే 4 ఊళ్ళో ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు మా క్యాస్ట్లో. నా కొడుకు చూస్తే ఎంసీఏ చేయడం జరిగింది. ఏదో కర్ణాటకలో మా పాత బంధుత్వంలో అడుగుంటే అక్కడ ఆ అమ్మాయి కూడా ఎంసీఏ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి మా కొడుకు ఒప్పుకోవడం జరిగింది. అందుకని నిశ్చితార్థం జరిగిన తర్వాత నాతో పాటు ఒక 30 కుటుంబాలు వచ్చినాయి నిశ్చితాంతరానికి వచ్చిన తర్వాత చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఆయన వెంట మీరు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పు పెడితే మాలో వస్తారు, లేదంటే మీరు ఆయనతో పాటు బహిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక 4 కలిసి మేము ఏదో మా కొడుకు పెళ్ళైనలు ఉన్నాయి మేము తప్పిస్తామని చెప్పేసి 4 1200 వాళ్ళకు తప్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు నేనేమో వేరే క్యాస్ట్ అమ్మాయిని చేయడం లేదు కదా, మా క్యాస్ట్ అమ్మాయినే చేసుకోవడం వల్ల వాళ్ళకు 1200 ఎందుకు తీస్తున్నారని చెప్పి నేను అడిగినందుకు, నిన్ను దాదాపు 12 సంవత్సరాలు బహిష్కరిస్తున్నాము, నిన్ను కులంలోకి పిలుచుకోము, మంచి చెట్లకు పిలిచము, ఏదన్నా సావులు అట్లా ఇట్లా వచ్చినా కూడా నీ ఇంటి దగ్గరికి కూడా తిరిగి చూడము, ఇలా మొత్తం మన క్యాస్ట్లో ఉన్న మన జోగి కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నీ ఇంటి దగ్గర రాకోకుండా మేము బహిష్కరించినాము. వస్తే ఒక అమ్మాయిని వదిలేసి నువ్వు వస్తే నిన్ను తప్పు తీసుకొని మాలో కలుపుకుంటాం, ఆ అమ్మాయిని వదిలేసి రాకపోతే నువ్వు కూడా వేలినే అని చెప్పి చెప్పడం జరిగింది. నేను అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేశాను, నేను రావడానికి కుదరదు, నాకు మీరు ఎక్కడ పిలుస్తారో చెప్పండి, నాది తప్పు అయితే మీరు అందరూ కూడా కలిసి నా తప్పు అంటే నేను 10 మందిలో తప్పుగానే పెడతానని చెప్పి అన్నాను. దీన్ని గోనుబాయిలో ఒకసారి పిలిపించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉద్యాలలో ఒకసారి పిలిపించడం జరిగింది. ఉద్యాలకు వెళ్ళి కూడా చెప్పాను, నేను వేరే అమ్మాయిని కాదు మన జోగి కులస్తులనే చేసుకున్నాను, మీరు ఇలాంటివన్నీ ఇది చేయొద్దండి. ఇప్పుడు ఆచార్యులు ఏంటి ఈ కాలంలో కూడా మీరు అక్కడ చేసుకోకూడదు ఇక్కడ చేసుకోకూడదు అని చెప్పడం సరైంది కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పడం కూడా జరిగింది. నచ్చ చెప్పినా కూడా నువ్వు ఏం చెప్పినా మాకు అవసరం లేదు, మాకు బేక్ లేదు, నువ్వు పక్కనే ఉండాల్సింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మలకాల వరకు కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచని చెప్పారు. వాళ్ళు కూడా పిలిపించడం జరిగింది. షిమొగ్గ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మేము జోగి వాళ్ళమే, మాకు వాళ్ళకి సంబంధం కుదిరింది కాబట్టి మేము మా అమ్మాయికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. జరిగినా వీళ్ళు ఒప్పుకోకుండా నా ఇంటిని వెలివేయడం జరిగింది. నా ఇంటి దగ్గరికి ఇప్పటివరకు కూడా ఎవరు రారు, ఎవరు కూడా నా దగ్గర మాట్లాడుకోకున్నట్ల చేయడం జరిగింది మా జోగి కులస్తులు. అందుకని మీరందరూ కూడా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేను కలెక్టర్ దగ్గర పోయి నేను అర్జీ ఇచ్చుకుంటానని కూడా వాళ్ళ దగ్గర డైరెక్ట్ చెప్పడం జరిగింది. సరే నీ ఇష్టం ఎక్కడైనా పోయి చేసుకో, నీ బుద్ధి పుట్టిన దగ్గర చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. నేను పోయి జిల్లా కలెక్టర్ గారిని, సార్ నాకు ఇలా అన్యాయం జరిగింది, నాకు వెలివేయడం జరిగింది మా కులస్తులు అని చెప్పగానే ఆయన స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోండి, ఈ కాలంలో ఎందుకు వెలి అనేది అని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మళ్ళీ ఎస్పీ సార్కి కూడా అదే లెటర్ ఇవ్వడం జరిగిన తర్వాత సార్ కూడా సిఏ సార్కి ఎంఆర్ఓ సార్కి నేను చెప్తాను, ఇది ఇలాంటివి జరగకూడదు, దీని మీద వెంటనే చర్య తీసుకుంటాంలేని అని చెప్పి ఎస్పీ సార్ కూడా డిఎస్పీ సార్ కూడా చెప్పడం జరిగింది. అందుకే 4-5 రోజుల్లోనే అందరూ కూడా అధికారులు నా దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చేయడం జరిగిందని చెప్పగా నేను ఇది జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్పాను. వాళ్ళకు పిలిపించి మాట్లాడతాము, ఎందుకు ఇలా చేయడం జరిగిందో అని చెప్పడం జరిగింది. సంచార జాతర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుకొండ పట్టణంలో జోగి వెంకటేష్ జోగి కులానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అట్లనే ఎంపీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే లోకల్గా వార్డు మెంబర్గా కూడా పనిచేశారు. రాజకీయంగా సమాజంలో భాగస్వామ్యం అవుతూ అన్ని సంచార జాతుల సమస్యలపైన పనిచేస్తున్నటువంటి వ్యక్తి జోగి వెంకటేష్. అట్లాంటి వ్యక్తిని వాళ్ళ సొంత కులంలో వాళ్ళ కుమారుడు చదువుకున్న కుమారుడికి
ఒక పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చదువుకున్న కుటుంబం నుంచే కూడా సొంత కులంలో చదువుకున్న కుటుంబం నుంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకున్న తర్వాత వాళ్ళ కులంలో ఇది కరెక్ట్ కాదు, ఈ సొంత కులం అయినా కూడా వాళ్ళకు మాకు సంబంధాలు లేవు, చాలా ఏళ్ళుగా సంబంధాలు లేవు కాబట్టి మన కులంలో సొంత కులం జోగి కులంలో ఈ 4 ఊర్లలో ఉన్నటువంటి అంటే దాదాపు 4 కట్టలు అంటారు వాళ్ళు, ఆ 4 ఊర్లో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే చేసుకోవాలా, వేరే ఊరి నుంచి సంబంధాలు చేసుకోకూడదు, ఇది చేసుకుంటే మిమ్మల్ని కులం నుంచి వెలివేస్తామని చెప్పేసి అతన్ని వెలివేయడం జరిగింది. ఈ వెలివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సామాజిక దురాచారం. ఈ సామాజిక దురాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు సమాజంలో భాగస్వామ్యం కాకపోవడం, సమాజంలో ఇతర కులాలతోని కలవకపోవడం వల్ల వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ దురాచారాలు పాటిస్తున్నారు కాబట్టి మేము ఒకటే కోరుకునేమంటే పెద్ద మనుషులు కూడా సమాజం మారుతున్నప్పుడు మనము మార్పులు జరగాల, మీ కులంలో కూడా సంస్కారం రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ పిల్లల్ని చదివించుకొని పిల్లల్ని సమాజంలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు మీరందరూ ప్రయత్నం చేయాలని సందర్భంగా పిలిపిస్తున్నాం. ఇప్పటికైనా సరే పెద్ద మనుషులు తేరుకొని ఇది మంచి నిర్ణయం కాదని చెప్పేసి మీ కులంలో కూర్చొని మాట్లాడి ఆ సామాజిక బహిష్కరణని మీరు పాటించుకోకున్నట్ల వాళ్ళందరికీ కలుపుకొని మీరందరూ ఆ కుటుంబాలందరినీ కలుపుకొని మీరు ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. లేని పక్షంలో ప్రభుత్వం ద్వారా మొన్నటికే పోయిన సోమవారము గ్రీవెన్సీల్లో కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి లోకల్గా ఉన్నటువంటి గుంటకల్కి సంబంధించినటువంటి మండల లీగల్ సెల్ వారికి కూడా వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది, కంప్లైంట్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం ఈ సంస్థల ద్వారా ఆ యొక్క ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఆ 8 మంది పెద్ద మనుషులు పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో ఇట్లాంటి దురాచారాలు మంచిది కాదు, సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, సొంత కులంలో కూడా కలిసిమెలిసి ఉండకపోతే మంచి విషయాలు కాబట్టి కులం యొక్క ఎదుగుదలగా ముందుకు పోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ దురాచారాన్ని మీరు పాటించకూడదని వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ అప్పటికీ వాళ్ళు మారకపోతే చట్టపరమైన వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలాంటి వారిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి తీసుకొచ్చి అధికారులమైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అనేక సార్లు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేటట్లు, కౌన్సిలింగ్ ద్వారా మార్పుపోతే వాళ్ళపైన చట్టపరంగా ఏ రకంగా ఇబ్బందులు గురవుతారనేది కూడా వాళ్ళందరూ తెలియజేసేటట్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా ఈ దురాచారాన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళు తేరుకొని వచ్చేసి వాళ్ళు కూర్చొని మాట్లాడి వాళ్ళ కులం ద్వారా కూర్చొని మాట్లాడి సొంత కులంలో కాబట్టి వేరే కులంలో వాళ్ళు చేసుకోవట్లేదు, సొంత కులంలో చేసుకున్నా కూడా ఈ రకంగా వెలివేయడం అనేది సరైన విషయం కాదు కాబట్టి ఇది పెద్ద దురాచారం. ఈ దురాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాళ్ళు అధికారుల దగ్గర వచ్చి కూర్చొని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు పిలిపిస్తే వాళ్ళందరూ చర్చించుకొని ఆ రకంగా మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.